నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగమునందు 2వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతా సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. తాత్పర్యం: ఓ అర్జున, పైన చెప్పబడిన జ్ఞానమును ఉపాసించి మునులు నా స్వరూపమును పొందారు. అటువంటి వారు జనన మరణాల నుండి విముక్తి పొందారు. ఈ జ్ఞానాన్ని ఉపాసిస్తే జరిగే పరిణామాలు, ఫలితాల గురించి కూడా చెబుతున్నాడు పరమాత్మ. మొదటిది, వారు తనలో ఐక్యమవుతారు. రెండవది, కల్పాంతంలో సృష్టి జరిగినప్పుడు అంతకు ముందు కల్పంలో ఉన్న జీవరాశులన్నీ మరలా పుడతాయి, కానీ వీరు మాత్రం పుట్టరు. ఒకసారి నాలో ఐక్యమైన వాళ్ళు కల్పాంతంలో వచ్చే ప్రళయంలో కూడా నశింపరు. ఇక్కడ ఐక్యం కావడం అంటే ఏమిటి? మమ సాధర్మమాగతాః అంటే అటువంటి మునులు తన యొక్క ధర్మములనే పొందుతారు. అంటే పరమాత్మకు ఎటువంటి ధర్మములు ఉన్నాయో ఆ ధర్మములనే పొందుతారు. భగవంతునికి సత్వ రజస్తమో గుణములు అంటావు. అలాగే ముక్తి పొందిన జీవునికి కూడా ఈ గుణములు అంటావు. గుణములకు అతీతంగా ఉంటాడు. గుణములు లేనప్పుడు బంధనాలు లేవు, జనన మరణాలు లేవు. అంటే జ్ఞానవంతులైన మునులు జీవించి ఉండగానే ముక్తిని పొంది జీవన్ముక్తులవుతారు. దేహం శాశ్వతము కాదు కాబట్టి ఎటువంటి వారైనా ఈ శరీరం వదలక తప్పదు. ఈ జీవన్ముక్తులు కూడా శరీరం విడిచిపెట్టిన తర్వాత పరమాత్మలో ఐక్యమవుతారు. వారికి పునర్జన్మ ఉండదు. సాధారణంగా కల్పాంతంలో ఈ సృష్టిలో ఉన్న జీవులన్నీ మరణిస్తాయి. మరలా సృష్టి మొదలు కాగానే అన్నీ జన్మిస్తాయి. పరమాత్మలో సాయుధ్యం పొందిన వారికి ఇటువంటి జనన మరణాలు ఉండవు. దీనికంతటికీ మూలం ఆత్మజ్ఞానం కలగడం. దాని కొరకు అందరూ ప్రయత్నించాలి. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.